అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేత ఓబుల్ రెడ్డిపై దాడి చేశారు జేసీ వర్గీయులు. వాకింగ్కి వెళ్లిన ఓబుల్ రెడ్డిపై దాడి చేసి ముళ్లకంపలో పడేశారు టీడీపీ నేతలు. గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓబుల్ రెడ్డిని హాస్పిటల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. జేసీ వర్గీయులు ఓబుల్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నేతపై దాడి చేసి ముళ్ల పొదల్లో పడేశారు. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అతన్ని పరామర్శించడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి హాస్పిటల్కి వెళ్లే దృశ్యాలు మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం ఇదే ఘటనపై అప్డేట్స్. శివారెడ్డి చెప్పండి. సరే, అనంతపురం జిల్లా టీడీపీ నేతల దాడులు, హింసా రాజకీయాలు తీవ్రతరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తాడిపత్రిలో వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఒక రకంగా ప్రేక్షక పాత్రే పోషిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే సాక్షాత్తు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఐపీఎస్ అధికారి అదేవిధంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పోలీసుల్లో ఎట్లాంటి మార్పులు కనపడడం లేదు. వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడులు జరుగుతున్నాయి. తాజాగా వాకింగ్ కు వెళ్లిన ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఓబుల్ రెడ్డి పైన దాడి చేశారు. కాపు గాచి మరి దాడి చేసి ఆ తర్వాత విచక్షణాయుతంగా కొట్టి ముళ్ళ పొదల్లోకి పడేసి వెళ్లిన ఘటన పూర్తి స్థాయిలో కలకరంతో రేపుతోంది. ప్రస్తుతానికి ఓబుల్ రెడ్డి పరిస్థితి పూర్తి స్థాయిలో విషమంగా ఉంది. ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించడం జరిగింది. జేసీ వర్గీయుల ఆగడాలను, దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఆల్ రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.